హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కవితాస్ వ్లాగ్. ఈరోజు మార్నింగ్ నేను కీరా దోస క్యారెట్ తోటి జ్యూస్ చేసుకున్నానండి. ఒక కీరా దోస ఒక క్యారెట్ తీసుకొని పొట్టు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. డైలీ మార్నింగ్ ఏదో ఒక జ్యూస్ తీసుకొని అలవాటు చేసుకోండి. హెల్త్కి చాలా మంచిది. పుదీనా కొత్తిమీర జ్యూస్ కానీ, క్యారెట్ జ్యూసు, బీట్రూట్ జ్యూసు లేదా సొరకాయ జ్యూస్ ఏదో ఒకటి తీసుకోండి, హెల్త్కి చాలా మంచిది. చూడండి, ఇలా శుభ్రంగా పొట్టు తీసుకొని కడుక్కొని పెట్టుకోవాలండి. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక పల్చటి క్లాత్లో వేసుకొని వడగట్టుకోవాలి. లేదంటే సన్నటి జాలీలో అయినా సరే వడగట్టుకోవచ్చు. ఇలా క్లాత్లో వేసి వడగడితే ఏంటంటే మనకు లిక్విడ్ చాలా పల్చగా వస్తుందండి, వాటర్ లాగా. ఇప్పుడు తాగడానికి బాగుంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఇలా మొత్తం వడగట్టుకోవాలండి. గట్టిగా పిండి జ్యూస్ అంతా తీసుకోవాలి. చూడండి, ఈ పిప్పి కూడా మనం వేస్ట్ చేయకుండా చెట్లకు వేసుకోవాలండి. అది చెట్లకు కూడా చాలా మంచిది. చూడండి, ఇలా మొత్తం తీసుకున్న తర్వాత దీనిలోకి మనం నిమ్మరసం కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి. ఈ జ్యూస్ని అంతటిని ఒక గ్లాసులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో ఒక అరచెంక నిమ్మరసం పిండుకోవాలండి. నిమ్మరసం కంపల్సరీ అండి. అప్పుడే నిమ్మరసంలో సి విటమిన్ ఉంటుంది కాబట్టి అప్పుడే ఈ జ్యూస్లో ఉండే విటమిన్స్ అన్నీ మన బాడీకి తొందరగా అబ్జర్వ్ చేస్తుంది. అలాగే ఒక చిన్న స్పూను తేనె కూడా వేసుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు తేనె అవాయిడ్ చేయొచ్చండి. ఇలా తేనె వేసుకొని అంతే కలుపుకొని జ్యూస్ రెడీ. థ్యాంక్ యూ.